నలిగిన మనస్సు అవసరమా అనవసరమా అంటే దాని గురించి ఏదో పెద్దగా మనం పరిశోధన చేయాల్సిన అవసరమేం లేదు. ఒక విషయంలో నలిగిన మనస్సు అవసరం, ఒక విషయంలో నలిగిన మనస్సు అనవసరం. ఒక విషయంలో విరిగి నలిగిన మనస్సు దేవుణ్ణి మనకు దగ్గర చేస్తే, మరొక విషయంలో అదే నలిగిన మనస్సు మనకు రోగాన్ని దగ్గర చేసిద్ది. కాబట్టి విరిగి నలిగిన మనస్సు ఒక కోణంలో మేలుగా ఉంటే మరో కోణంలో సమస్యగా ఉంటుంది. ఎందులో మేలు ఉంటుంది, ఎందులో సమస్య అవుతుంది అనేది మనం ఆలోచిస్తే, దేవుని ఎదుట మనం జీవించే జీవితం విషయంలో అతిశయానికి ఆస్కారము లేదు. దేన్ని బట్టి కూడా మనం ఉప్పొంగటానికి దేవుని ముందు ఛాన్స్ లేదు. దేవుని ముందుకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా విరిగిపోయిన అనుభవం, నలిగిపోయిన అనుభవంలో మన మనస్సు ఉంటేనే దేవుని ముందు చెల్లుబాటు అవుతాం. అర్థమైందా? దేవుని ముందు మనం అంగీకరించబడాలంటే విరగని మనస్సు, నలగని మనస్సు పనికిరాదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మన విషయంలో చేసే పనుల్లో ఒక ముఖ్యమైన పని మనల్ని విరగొట్టి నల్లగొట్టడమే. ఎందుకు మనల్ని విరగొట్టి నల్లగొడతాడు లేదా నల్లగొట్టి విరగొడతాడు అంటే, ఆయన మనల్ని లక్ష్య పెట్టినట్లు మనం ఆయనకు దగ్గర అవడానికి అనుగుణ్యంగా అలాగూ దేవుడు మన విషయంలో చర్య తీసుకుంటాడు. భక్తులందరినీ మీరు గమనించండి, వారందరినీ విరిగి నలిగిన అనుభవంలోనికే దేవుడు తీసుకొచ్చాడు, కానీ విరగని స్థితిలో ఏ భక్తుడు లేడు. పౌలు తీసుకున్నా, పేతురు తీసుకున్నా, దానియేలు తీసుకున్నా, దావీదుని తీసుకున్నా, సంసోనుని తీసుకున్నా, అబ్రహాముని తీసుకున్నా, యాకోబుని తీసుకున్నా. యాకోబుకైతే మరి తొడగూడు కూడా వసలు కొట్టాడు. వాళ్ళని విరిగి నలిగిన అనుభవంలోనికి తీసుకొచ్చి వాళ్ళని ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఏ మనిషి కూడా తన స్వయం విషయంలో విరగకుండా ఉండకూడదు. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగే నా మనసు వసింపరావా, వసింపరావా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. దేవుని ముందుకు వచ్చినప్పుడు ఇక దేని విషయంలో కూడా మనకు అతిశయ కారణం లేదు.